క్లైమేట్ చూసారు కదా, వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. నెక్స్ట్ ఏంటంటే వర్షం పడడం వల్ల కూడా ఉంది. వంట చేయాలని లేదు, బట్ చేయాలి తప్పదు. సో అందుకని కొంచెం ఏదైనా వేడివేడిగా కారంగా పుల్లగా తింటే బాగుంటుందని మొన్న ఉగాది రోజు అయితే ఓలిగి చేశాను కదా, అదే బొప్పట్లో. దాని పూర్ణం అయితే కొంచెం ఉంది. సో ఆ పూర్ణంతో ఓలిగి చారు చేస్తాను అనమాట. అదే రసం టైపు. సో అది చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా కొంచెం బజ్జీలు వేస్తే బాగుంటుంది అన్నంతో. సో అప్పడాలు కానీ బజ్జీలు కానీ చేద్దాం అనుకుంటున్నాను. ఓలిగి చారు ఎలా చేయాలో చూపిస్తాను. సో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఏరియాలో అయితే వెదర్ ఎలాగుంది, మీ ఏరియాలో వెదర్ ఎలాగుందో, వర్షాలు పడుతున్నాయా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓలిగి రసం చేద్దాం అనుకున్నాను కదా, దాని వేసి దానికోసం అయితే మొత్తం ప్రిపేర్ చేసి ఉంచాను. చాలా సింపుల్, ఎక్కువ ప్రిపరేషన్ అవసరం లేదు. సో ఏమేమి కావాలో చూపిస్తాను, రండి. సో మనం ఏదైతే ఓలిగలు కానీ తర్వాత నెక్స్ట్ అంటే అంటే బొబ్బట్లు కాకుండా మనం శనగపప్పు బూరెలు కూడా చేసుకుంటాం కదా, ఒక పూర్ణం మిగిలిపోతే మ్యాక్సిమం ఎప్పుడైనా సరే పూర్ణం అయితే మిగిలిపోతుంది. నేనైతే ఎప్పుడు చేసినప్పుడైనా పూర్ణం మిగిలిపోతుంటుంది అనమాట, కొంచెం అయినా సరే మిగిలిపోతుంటుంది. సో ఆ మిగిలిపోయినప్పుడు నేనేమో దాన్ని అలా వేస్ట్ చేయకుండా ఇలాగ రసం పెట్టేస్తాను. అదే ఓలిగి చారు అంటారు కర్ణాటక స్టైల్లో. మనం మిగిలిపోయిన పూర్ణం, తర్వాత రసం పౌడర్ కానీ సాంబార్ పౌడర్ కానీ ఏదైనా పర్లేదు. సో నా దగ్గర రసం పౌడర్ ఉంటే రసం పౌడర్ తీసుకున్నా. ఇంకా కొంచెం కారంకి ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు, ఇంకా ఆవాలు, జీలకర్ర, ఇంకా ఇంగువ. సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ముందు ఏంటంటే గ్యాస్ ఆన్ చేసి మనం దేంట్లో అయితే చార్జ్ చేయాలనుకున్నా ఆ గిన్నె పెట్టుకోవాలి. దాంట్లోకి కొంచెం ఆయిల్, పోపుకి సరిపడేంత ఆయిల్, ఒక 1 టీ స్పూన్ వేసుకుంటే చాలు, ఎక్కువ అవసరం లేదు. సో చాలా తక్కువ ఆయిల్లోనే అయిపోతుంది. సో ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఒక 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ అంత ఆవాలు. సో ఆవాలు జీలకర్రలా చిట్పట్లాడాయి కదా, ఇప్పుడు ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. కరివేపాకు నేను ముందే వేయట్లేదు, అదేంటంటే మనం ఉడకబెడతాం కదా చింతపండు పులిసేసి, సో అప్పుడు వేయాలన్నమాట. ఇంకోటి మర్చిపోయాను. సో మనకి రసంకైనా దేనికైనా కావాల్సిన చింతపండు కదా, సో చింతపండు నానబెట్టుకుని పెట్టుకోవాలి. నేనేమో ఒక నిమ్మకాయ సైజంత చింతపండు నానబెట్టుకుని ఉంచాను. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత కొంచెం ఇంగువ దీంట్లోకి యాడ్ చేస్తున్నాను, చిన్న చిటికెడంత ఇంగువ. సో ఇంగువ వేసిన తర్వాత మనం ఏదైతే చింతపండు నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా, ఇప్పుడు చింతపండు పులుసుని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. మీకు పులుపుకి సరిపోయేంత చింతపండు నానబెట్టుకుని చింతపండు పులుసు అయితే దీంట్లోకి యాడ్ చేసి ఇప్పుడు పులుసుని కొంచెం మరగనిద్దాం. పులుసు లైట్గా మరగడం అయితే స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు దీంట్లోకి మనం సరిపడంత ఉప్పుని యాడ్ చేసుకుందాం. ఇంకా చిటికెడంత పసుపు. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసిన తర్వాత మనం ఏదైతే కరివేపాకు తుంచేసి పెట్టుకున్నాం కదా, కరివేపాకుని అయితే ఇప్పుడు యాడ్ చేస్తాను. కరివేపాకు కొంచెం పోపులో కాకుండా తర్వాత వేసేటంటే ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. కూడా ఒక కర్ణాటక డిష్ అనమాట. నా పెళ్ళి అయిన దగ్గర నుంచి ఒక 9 years వరకు అయితే మేము హిందూపూర్లో ఉండేవాళ్ళం కదా, సో అది కర్ణాటక బార్డర్, ఆంధ్ర కర్ణాటక బార్డర్లో ఉన్న ఏరియా. అందుకనే అక్కడ ఏంటంటే అక్కడ ఉన్న లోకల్ పీపుల్ కూడా, అంటే హిందూపూర్లో ఉన్న లోకల్ వాళ్ళు కూడా ఎక్కువ కర్ణాటక స్టైల్ ఐటమ్సే ఎక్కువ చేస్తారనమాట. కర్ణాటక నెక్స్ట్ ఏమో అది రాయలసీమ దగ్గరలో ఉంటుంది కాబట్టి రాయలసీమ సైడ్ ఐటమ్స్ అయితే ఎక్కువ చేస్తారు. సో ఇదైతే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అన్నమాట. సో పులుసు అయితే మరగడం స్టార్ట్ అయింది. సో పూర్ణం ఏదైతే ఉందో ఆ పూర్ణాన్ని మెదిపేసి దీంట్లోకి యాడ్ చేయాలి. ఈ పూర్ణం ఎలాగో స్వీట్ ఉంటుంది కాబట్టి మరి బెల్లం అయితే వేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు వన్స్ దీన్ని ఒక 2 నిమిషాలు మరగనిద్దాం. మరిగిన తర్వాత అప్పుడు మనం రసం పౌడర్ కానీ సాంబార్ పౌడర్ కానీ దీంట్లోకి యాడ్ చేయాలి. ఇక రసం మరిగే లోపల నేనైతే కొంచెం వాటర్ తీసుకొని దాంట్లోకి ఒక స్పూన్ అంతా రసం పౌడర్ అయితే యాడ్ చేసి ఒక మిక్స్చర్ని అయితే ప్రిపేర్ చేసుకుంటాను. మనం రసం మామూలుగా ఎలా చేసుకుంటాం అలాగే
రసం పౌడర్ అయితే మాకు తీసుకున్నాను. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక మిక్చర్ లాగా ప్రిపేర్ చేస్తాను, ఒక లిక్విడ్ లాగా. సో ఇట్లా లిక్విడ్ అయితే చేస్తాను. ఇప్పుడు ఇది 2 నిమిషాలు అయింది, మరుగుతుంది. ఇప్పుడు ఈ రసంలోకి మనం ఏదైతే పౌడర్ మిక్సర్ చేసుకొని పెట్టుకున్నామో అది దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. రసం పౌడర్ వేసిన వెంటనే స్మెల్ అదిరిపోయింది కదా. ఎలా వస్తుంది స్మెల్? వస్తుంది, చాలా బాగుంది. వేడి వేడి అన్నంలోకి ఈ రసం పక్కనేమో ఏదైనా బజ్జీ నంచుకొని తింటే ఇంకా సూపర్. అసలు ఈ క్లైమేట్కి అయితే ఇంకా బాగుంటుంది. ఇక్కడ మన క్లైమేట్ చూపిస్తున్న ఎలా ఉందో, చాలా క్లౌడీగా ఉంది చూడండి. బయట అయితే ఫుల్ క్లౌడీ. సన్ వచ్చింది అనుకోండి ఫుల్ బ్రైట్గా ఉంటుంది, యాక్టివ్గా ఉంటాం మనం కూడా. బట్ ఇలాంటి క్లౌడీ సీజన్లో అయితే నాకైతే చాలా డిమ్గా అనిపిస్తుంది, అంత యాక్టివ్గా అనిపించదు. అంటే కొంచెం బద్ధకంలాగా అలసటలాగా అనిపిస్తుంది. అదే ఎండ వచ్చినప్పుడైతే సన్ బ్రైట్నెస్కి చాలా యాక్టివ్నెస్ అనేది ఉంటుంది. ఇంకా ఇల్లంతా కూడా చాలా బ్రైట్గా ఉంటుంది, అంటే సన్లైట్ లోపలికి వస్తుంది కాబట్టి. బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం మొత్తం రూమ్ అంతా చీకటిగా ఉండడం వల్ల కొంచెం లో ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఒక 1 వీక్ అయింది మాకైతే క్లైమేట్ ఇలాగే ఉంది ఇక్కడ. మళ్ళీ ఇంకా వెదర్ ఫోర్కాస్ట్లు కూడా చూసాను, ఒక 10 to 15 days ఇంకా ఇలాగే ఉంటుందట. మరి యాక్చువల్లీ మార్చి నెలలో ఎండలు ఫుల్గా ఉండాలా, కానీ ఇక్కడ అంతా ఎండ ఉండదు అనుకోండి, కానీ లైట్గానే ఎండ ఉండాలి. బట్ ఇక్కడ ఎటో వర్షాలు పడుతుంది. ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా అడిగితే చెప్తున్నారు ఈ టైంలో అంటే ఇక్కడ వర్షం పడుతుందంట. అంటే భూటాన్లో ఇది మా ఫస్ట్ 1 year అది కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడు ఏప్రిల్లో వస్తే 1 year కంప్లీట్ అవుతుంది ఇంకా. సో ఇవన్నీ మాకు కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. ఇక్కడ ఎవ్రీ క్లైమేట్ కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్సే. సో మాటల్లో నా సాంబార్ కూడా సో మాటల్లో నా రసం కూడా కంప్లీట్ అయిపోయింది. చూపిస్తాను. రసం అయితే మరిగిపోయింది, కలర్ కూడా చాలా బాగా వచ్చింది. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసింది. దీంట్లో మనం కొబ్బరి అన్నీ వేసి ఉంటాం కదా, సో చాలా బాగుంటుంది రసం. సో ఇదన్నమాట రసం రెసిపీ. బజ్జీల కోసం అయితే పిండి కలిసి పెట్టేశాను. యాక్చువల్ మా హస్బెండ్ వచ్చిన తర్వాత బజ్జీలు వేద్దాం ఉన్నాను కదా, సో అతను అయితే లంచ్కి రావట్లేదు. అతను వచ్చుంటే ఇంకా వంకాయలు అవి కూడా బజ్జీలు చేసాను. బట్ మా ఇద్దరి కోసం కాబట్టి ఇప్పుడైతే ప్రజెంట్ ఆలు బజ్జీ చేయబోతున్నాము. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మిరపకాయ బజ్జీ కూడా ఇప్పుడు చేసి పెట్టేస్తున్నాను. మేము హిందూపూర్లో ఉండేవాళ్ళం అని. సో అక్కడ ఏంటంటే ఫస్ట్ మిర్చి బజ్జీ వేసేస్తాను అనమాట. మిర్చి బజ్జీ వేసిన తర్వాత మళ్ళీ దాన్ని కట్ చేసి మళ్ళీ ఫ్రై చేసి దాని మీద ఉప్పు జీలకర్ర పొడి అవి వేసిస్తారు. సో సాయంత్రంకి అయితే అది చేయాలనుకుంటున్నాను. సో అది చేసినప్పుడు చూపిస్తాను. చూసారా, ఇదనమాట మా ఇంటి చుట్టూ ఉన్న క్లైమేట్. ఇది మా కిచెన్ నుంచి వ్యూ అనమాట. ఇది కిచెన్ వ్యూ. ఇది అదే బాల్కనీ నుంచి ఒకసారి చూపిస్తాను. వర్షం అయితే మార్నింగ్ నుంచి అసలు మార్నింగ్ అది కూడా చిన్న క్లిప్ తీసుకున్నా, అది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను. మార్నింగ్ 7:30, 8 అయింది, కానీ సాయంత్రం లాగా చీకటిగా ఉండేది. చూడండి అసలు మొత్తం ఇటు సైడ్ పొగ మంచి అంత లేదు, కానీ వర్షం అయితే పడుతుంది. ఇప్పుడు కొంచెం తగ్గింది, బట్ స్టిల్ ఉంది. ఇదన్నమాట క్లైమేట్. చూసారు మొత్తం అంతా మబ్బులు కమ్మేసింది అనమాట. ఒక్కొక్కసారి ఎక్కడి వరకు వచ్చేస్తుంది. సమ్మర్లో రెయిన్ సీజన్లో ఇంకా హెవీ రెయిన్ఫాల్ అవుతుంది ఇక్కడ. సమ్మర్లోనే ఇలా ఇప్పుడు చూడండి, మార్చిలోనే ఇలా ఉందంటే మరి చూడాలి. సో ఇదండి బజ్జీలు అయితే ఫ్రై చేసాను. మా ఇద్దరి కోసం అన్నం వడ్డించుకున్నాను. మా హస్బెండ్ అయితే రావట్లేదు. సో ఇదైతే రసం వేసుకున్నాడు. ఎలా ఉందన్నా? సూపర్. పుల్లగా తీపిగా బాగుందా? చాలా బాగుంటుంది. మీరందరూ కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఇది నాకు కొంచెం అంటే నార్మల్ రసం కన్నా ఈ రసం కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట. మనం నార్మల్గా రసం చేసుకుంటాం కదా, మిరియాల రసం, టమాటా రసం, అలా కాకుండా ఒక్కసారి ఈ టైప్ రసం ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ చూస్తున్నాను. చాలా బాగుంది. రసం అన్నంతో బజ్జీలు సూపర్ కాంబినేషన్.
మిరపకాయలు కూడా బజ్జీలు చేసి ఉంచాను అనమాట. ఎక్కువ లేవు, 4 మిరపకాయలు ఉంటే బజ్జీలు చేసి ఉంచాను. సో సాయంత్రం మా హస్బెండ్ వచ్చాక మిరపకాయ బజ్జీలు చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా అసలు హిందూపూర్ సైడ్లో అయితే బీరకాయతో కూడా బజ్జీలు చేస్తారనమాట. సో బీరకాయ కూడా బజ్జీ చేద్దాం అనుకుంటున్నాను. వాళ్ళు ఏంటంటే మిర్చి బజ్జీ ఉంటుంది కదా, మిర్చి బజ్జీని మళ్ళీ అలా రౌండ్గా కట్ చేసి మళ్ళీ డీప్ ఫ్రై చేస్తారు. దాని మీద ఏమో జీలకర్ర ఇంకేమో ఉప్పు ఏమో కొంచెం దంచేసి గోండలా చేసి వేస్తారు. చాలా బాగుంటుంది టేస్ట్. సో సాయంత్రం అయితే అది చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు క్లైమేట్ కూడా కొంచెం క్లౌడీగా ఉంది కదా. సో ఈ క్లౌడీ క్లైమేట్లో బజ్జీలు తింటే దాని మజానే వేరేగా ఉంటుంది. సో సాయంత్రం అయితే బజ్జీలు వేస్తాను. బజ్జీలు అయితే ఇలా కట్ చేశాను కదా, ఇప్పుడు మళ్ళీ డీప్ ఫ్రై చేస్తున్నాను. ఇదంటే ఇలా హై ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలన్నమాట, లేకపోతే ఆయిల్ తీసేస్తుంది. సో ఇలాగనమాట చూడండి, డబల్ టైమ్స్ ఫ్రై చేస్తే ఇంకా బాగా క్రిస్పీగా వస్తుంది. సో ఇలాగ టిష్యూ పేపర్లోకి తీసుకుంటే మనకి డబల్ ఫ్రైడ్ గ్రీన్ చిల్లీ బజ్జీ రెడీ.